is true. దేవుని వాక్యం మనకిస్తున్న ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక అదేంటంటే, దేవుడు మన జీవితం నుండి కోరుతున్న ఒక ముఖ్యమైనది ఏంటంటే, మనము క్రీస్తు ప్రభువుని అనుసరించి ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆయన కోరుతున్నాడు. మనకు ఒక స్టాండర్డ్, నేను ఈ స్థాయిలో ఉండాలి అని ఏదైనా స్టాండర్డ్ ఉన్నదంటే, మన స్టాండర్డ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలని మన జీవిత ఉద్దేశాల్లో ఒకటి ఉండాలి. చాలాసార్లు దీనికి ప్రాధాన్యతనివ్వము. నా లైఫ్లో అన్నిటికన్నా ముఖ్యమైన విషయాల్లో ఒకటి ఏంటంటే, నేను యేసు ప్రభు లాగా నేను అవ్వాలా అని చాలామంది గురి పెట్టుకోరు. యేసు ప్రభుని దేవునిగా మనం గుర్తిస్తున్నాం. యేసు ప్రభుని మన రక్షకునిగా, ఆయన ద్వారానే పాప క్షమాపణ ఉన్నదని గుర్తిస్తున్నాం. యేసు ప్రభుని మన ప్రభువుగా మనం గుర్తించి, నేను ఆయన మాట గైకొనాలా, ఆయనకి విధేయత చూపించాలా అని అర్థం చేసుకున్నాం. యేసు ప్రభు ఈ జీవితంలో నా సహాయకుడు, నా కాపరి, నా ప్రతి పరిస్థితిలో నేను ఆయన మీద ఆధారపడాలా అని యేసు ప్రభువే చూస్తున్నాం. కానీ ఎన్నోసార్లు మనం ఏమి ఆలోచిస్తలేమంటే, యేసు ప్రభు నా మాదిరి, ఆయన నా గురువు, నేను ఆయన శిష్యుడిని. నా జీవితంలో జరగాల్సిన ఒక ముఖ్యమైన కార్యం ఏంటంటే, నా గురువులాగా నేను తయారవ్వాలా. రక్షణ పొందిన మనకు బహుశా దిస్ ద మోస్ట్ ప్రాక్టికల్ థింగ్ టు డూ. నేను రక్షించబడ్డాను, నా పాపాలు క్షమించబడ్డాయి, నన్ను వదిలిపెడితే నాయన గురి గమ్యం లేకుండా నేను మళ్ళా నాశనం అవుతాను. ఇప్పుడు నన్ను రక్షించి నా ముందు ఒక మాదిరి పెడుతున్నాడు. అంతేకాదు, ఇది నా జీవితంలో అన్నిటికన్నా మంచి విధానం, ధన్యకరమైన విధానం. నేను ఇప్పుడు ఒక ధన్యునిగా జీవించాలంటే వాట్ ఈస్ ద బ్లెస్సెడ్ లైఫ్ స్టైల్? జీసస్ క్రైస్ట్, నథింగ్ బెటర్ దెన్ దట్, ద గ్రేటెస్ట్ మ్యాన్ హూ ఎవర్ లివ్డ్. దిస్ ఇస్ వాట్ గ్లోరిఫైస్ గాడ్. దేవుణ్ణి గణపరిచేది ఈ లోకంలో మన సత్కార్యములు, చీకటిలో వెలుగులాగా మన మంచి గుణములు ప్రకాశిస్తాయి. ఎప్పుడో తెలుసండి, మనం క్రీస్తు ప్రభుని అనుసరించి నడుచుకున్నప్పుడు. నేను మనుషులందరికీ మనం ఆయన శిష్యులమని తెలుస్తుంది. అంతేకాదు, ఆయన దేవుడని ఎప్పుడు అర్థమైందంటే, కేవలం మన బోధలు కాదు, కేవలం మన అద్భుతాలు కాదు, మన జీవితంలో ఆయనను అనుసరించి మనం నడిచినప్పుడు మనము మనుషులు చదివే లేఖనాలుగా అవుతాము. టుడే ఐ థింక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ల్యాక్ క్రైస్తవ లోకంలో ఒక గ్రేటెస్ట్ ల్యాక్ ఏంటంటే, యేసు ప్రభు అడుగు జాడల్లో నడిచేవాళ్ళు బహు అరుదుగా ఉన్నారు. We put our own standards. And I want to humbly say this. One of the most important reason, నేను ఎందుకు యేసు ప్రభుని అనుసరించి నడుచుకోవాలా? నిజమే, శిష్యుడు అంటేనే ఇది. యేసు ప్రభు ఏం చేయమన్నాడు? మీరు వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేసి బ్యాప్టిజం ఇవ్వమన్నాడు. సో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రీజన్స్, వి సా ఇట్ లాస్ట్ వీక్, ఏంటండి, దేవుడు మనల్ని సృష్టించడానికి కారణం ఏంటంటే, మనం ఆయన పోలికలో, ఆయన రూపంలో ఆయనతో ఉండడం కొరకు ఆయన చేశాడు. ఎస్ నో? సమ్టైమ్స్ దిస్ ఇస్ నాట్ అట్రాక్టివ్. అరే, యేసు ప్రభు లాగా అవ్వడం ఏం గ్రేట్, యేసు ప్రభు దేవునితో ఉండడం ఏం గ్రేట్, దానికన్నా ముఖ్యమైనది ఈ లైఫ్లో నేను డబ్బు సంపాదించడం గ్రేటెస్ట్ రీజన్. దేవుడు నన్ను రక్షించి ఇప్పుడు తోకగా కాదు తలగా ఉంచుతానంటున్నాడు. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ గోల్ ఇన్ మై లైఫ్. నా గ్రేటెస్ట్ గోల్ ఇప్పుడు అప్పు తీసుకునేవాడు కాదు, అప్పు ఇచ్చేవాడిగా చేయబోతున్నాడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ గోల్స్ ఇన్ మై లైఫ్. బ్రదర్, ప్లీజ్ అండర్స్టాండ్, దీనికన్నా గొప్ప గోల్ ఏంటో తెలుసండి, మనము సదాకాలము ఆయనతో ఉండాలని కోరుతున్నాడు. హల్లెలూయా. Are you listening? Church vision. Man's biggest problem, అసలు మనిషి సమస్యలన్నిటికీ మూలం ఏంటండి? అన్ని సమస్యలకు మూలం ఏంటంటే, దేవునికి దూరమైనాము, దేవుని చేయి విడిచినాము. రైల్వే స్టేషన్కి తల్లి చిన్న 3 ఏళ్ల బాబు పట్టుకుని వెళ్తుంటే
వాడు ఇదిలించుకొని జన సమూహంలో ఉరుక్కుంటే ఎటో వెళ్ళిపోయింది అనుకోండి, మన ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఏంటి ఆయన ప్రాబ్లము? తల్లికి తండ్రికి దూరమైండు. ఇప్పుడు ఏమన్నా వచ్చు తనకి? ఎస్ ఆర్ నో? డూ యు నో దేవునితో కనెక్షన్ పోయిన మనిషి అట్లున్నాడు. అండ్ యు నో వెన్ ద హోల్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్, యు నో వెన్? దేవుడు మనిషి కలిసి కాపురం చేసే దినము. ఒకసారి వేస్తారా? కెన్ యూ పుట్ రెవల్యూషన్ 21:3-4? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు వారికి తోడై ఉంటాడు. రిజల్ట్ ఏంటండి? ఆయన వారికి తోడుగుంటే రిజల్ట్ ఏంటి? వినండి, దయచేసి చదవండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండవు. హల్లెలూయా. ఏదైనా దేశం ఎట్లుంటే ఏడుపు లేకుండా, రోగం లేకుండా, బీదరికం లేకుండా, సావు లేకుండా ఉంటే అందరం లైన్ కడతాం ఆ దేశానికి, అవునంటే కాదు? కొంతకాలం క్రితం, 20 సంవత్సరాల క్రితం అందరు దుబాయ్కి వెళ్ళేవాళ్ళు. ఎందుకు దుబాయ్కి వెళ్ళేవాళ్ళు? జీతాలు బాగున్నాయి, ఇక్కడ లేవు, అక్కడ ఉన్నాయి. అందరూ ఈయనకో 10,000 ఇచ్చి, ఆయనకో 10,000 ఇచ్చి, నన్ను దుబాయ్ ఎట్లయినా తీసుకుపోవాలా? ఎస్ సార్ నో? దాని అయినా దెర్ ఇస్ ఎ ప్లేస్. అది ఎట్లాంటిదంటే కన్నీరు ఉండవు, ఇంకా మరణం ఉండదు, ఏడుపు ఉండదు. మన రక్షణ యొక్క గురి ఇదండి. ఆ నరకం నుండి తప్పించబడి ఆయనతో యుగ యుగాలు ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. ఐ ఎన్కరేజ్ యూ, లెట్ us recognize దిస్ ఇస్. ఇందుకొరకు దేవుడు మనల్ని సృష్టించాడు. అందుకే ఆయనని మన స్వరూపంలో చేశాడు, తన స్వరూపంలో, తన పోలిక చొప్పున, జస్ట్ లైక్ హిమ్. మన కొరకు ఈ లోకం అంతటి చేశాడు. ఈ లోకంలో మనకు కావాల్సిందంతా చేశాడు. నరుడు ఒంటరిగా ఉండొద్దని నరుని పోలికలో అవ్వని చేశాడు. ఎందుకు? వాళ్ళిద్దరికి సావాసం ఉండాలని. కానీ అసలు మానవ జాతిని తన పోలికలో ఎందుకు చేశాడు? మనం ఆయనతో కలిసి సావాసం ఉండాలని. అండ్ సో మనిషి పాపం చేసినప్పుడు దేవునికి దూరమైండు, నరకానికి వెళ్తున్నాడు. అంతేకాదు, ఈ స్వరూపం చెడిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఒకటి, ఆయన శిల్వ మరణం ద్వారా పాప క్షమాపణ ఇస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి నిత్య జీవము అనే వరమును దేవుడు ఫ్రీగిస్తున్నాడు. ఏ మనిషి అయినా, ఎవరైనా, ఎంత ఘోర పాపి అయినా ఆయన ప్రభువుని క్షమాపణ అడిగితే, నమ్మి బాప్తీసం తీసుకుంటే ఆయన పేరు పరలోకంలో రాసి ఉంటుంది. ఆయన నరకానికి వెళ్ళాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. రెండవది, దేవుడు ఏం చేయబోతున్నాడంటే, జాతికినండి, యేసు ప్రభు వచ్చినప్పుడు క్రీస్తు నుండి మృతి పొందిన వాళ్ళు లేస్తారు. ఇప్పుడు ఈ చెడిపోయిన శరీరము, మరణమునకు లోనైన ఈ శరీరము, పాపభరితమైన ఈ శరీరము, ప్రకృతి సంబంధమైన ఈ శరీరము, క్షయమైన ఈ శరీరము, నాయన ఈ మృతతుల్యమైన ఈ శరీరము యేసుప్రభు వచ్చినప్పుడు అక్షయతను ధరిస్తుంది. హల్లెలూయా. నాయన కొత్త శరీరం వస్తుంది, అమర్త్యతను ధరిస్తుంది. పరలోక సంబంధంగా యేసు ప్రభుకి సమరూపంగా ఈ శరీరం చేయబడుతుంది. నాయన ఈ శరీరము, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. ఈ పాపం శరీరము దేవుని స్వరమును వినలేదు. ఈ కళ్ళు దేవుణ్ణి చూసి బ్రతకలేవు. దేవుడు ఏం చేయబోతున్నాడు? నాయనా, రక్షణలో మరొక భాగం ఏంటంటే ఆయన మన కొరకు నూతన శరీరం ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, నూతన పరలోకము భూమి ఉండబోతున్నది. ఈ శాపగ్రస్తమైన లోకము, ఈ రోగాలతో, సాతానుతో నిండిన, పాపంతో నిండిన లోకం ఉండదు. దేవుడు అభ్యంతర కారణములన్నిటినీ నాశనం చేసి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రైజ్ గాడ్. And you know one more thing which God is working inside, please realize, you know what he is doing? ఏ రూపంలో మనం చేశాడో అది పాడైంది. ఇప్పుడు ఆ రూపాన్ని తిరిగి రెస్టోర్ చేస్తున్నాడు. సో దేవునికి ఆయన సంకల్పంలో, బిలీవర్ ఎడల అన్నిటికన్నా ఉన్నతమైన సంకల్పం ఏముండొచ్చు? అన్నిటికన్నా గొప్ప సంకల్పం ఏంటంటే, ఈ మనిషి మళ్ళొక్కసారి నా రూపంలోనికి దిద్దబడాలా. ఆమేన్. ఇప్పుడు ఆ రూపం ఎక్కడుందండి? ఆ రూపం ఎక్కడుంది? వేర్ ఇస్ దట్ ఇమేజ్ ఆఫ్ గాడ్?
మీరు ప్రియులైన దేవుని పిల్లల వలె దేవుని పోలి నడుచుకో. ఆ పోలిక ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది ఆ పోలిక? దేవుణ్ణి ఎట్లా చూస్తాను? ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలా? ఆయన పరిపూర్ణుడు, చెడ్డోళ్ళ మీద మంచోళ్ళ మీద వర్షం నేను పరిపూర్ణంగా ఉండాలా? దేవుడు ప్రేమ స్వరూపి, నేను ప్రేమతో నడుచుకోవాలా? ఎక్కడుంది ఆయన రూపం? దేవుడు కనికరం గలవాడు, నన్ను కనికరం. దేవుడు సర్వశక్తిమంతుడు, మీరు సర్వశక్తిమంతులై ఉండండి అని చెప్పట్లా. దేవుడు సర్వాంతర్యామి, మీరు సర్వాంతర్యాములై ఉండండి అని చెప్పట్లా. అది కాదు. ఆయనకి ఏం కోరుతుందంటే ఆయన మారల్ క్యారెక్టర్, ఆయన ప్రేమ స్వరూపి, మనం అట్లా అవ్వాలా. ఇప్పుడు ఎక్కడుంది? వేర్ ఇస్ దట్ ఇమేజ్? ఆ 2వ వచనం ఉంది, చూసామా? ఎస్ అనో? ఏమనుంది? మీరు ప్రియులైన పిల్లల వరే దేవుని పోలి నడుచుకోండి. ఆ దేవుని పోలిక ఎక్కడ మనకు కనపడుతుంది? మన మాదిరి ఏదండి? మన మాదిరి ఏది? యేసు ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఇఫ్ యుల్ సే నాకెట్లా, యేసు ప్రభు చెప్తాడు, మీరు నన్ను చూశారంటే తండ్రిని మీరు చూసినట్లే. తండ్రి యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది? దేవుడు ఎట్లుంటాడు? దేవుడు ఎట్లా బిహేవ్ చేస్తాడు? లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్. అండ్ హియర్ ఇస్ అవర్ రోల్ మోడల్. అండ్ బైబిల్ ఏం చెప్తుందంటే మనము ఆయనని అనుసరించి నడుచుకోవాలి. సో టుడే చర్చ్, ఐ విల్ అగైన్ లీవ్ యూ విత్ దిస్ థాట్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్ షుడ్ బి, దేవుడు నన్ను రక్షించి ఇప్పుడు నాలో ఏం చేస్తున్నాడు? గొప్ప సేవకుడిగా చేస్తున్నాడు. నాయన ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ హిజ్ అల్టిమేట్ గోల్. నో, దట్ ఈస్ నాట్ ఇటర్నల్, దట్ ఈస్ టెంపరీ. అది కొంతకాలానికి ఎండ్ అవుతుంది. అది దేవుడు నన్ను ఇప్పుడు చాలా ధనవంతం చేయబోతున్నాడు, అది ఆయన పర్పస్ నా లైఫ్లో. ఈ పర్పసెస్గా చూపించబడుతున్నాయి లోకంలో. దేవుడు నిన్ను రక్షించింది అబ్రహాం దీవెనలు పొందడానికే. దిస్ ఇస్ యువర్ గోల్ ఆఫ్ లైఫ్. దిస్ కాంట్ బి ద గోల్ ఆఫ్ లైఫ్. దీస్ ఆర్ ఆల్ టెంపరరీ థింగ్స్. దెర్ ఆర్ గాడ్లీ పీపుల్ హూ ఆర్ నాట్ వెరీ రిచ్. స్మిర్నా సంఘం చాలా దైవభక్తి గల సంఘము, కానీ ధనవంతమైన సంఘం యేసుప్రభు చెప్పలే నా గోల్ నిన్ను రిచ్ చేయడము. యేసుప్రభు చెప్పండి, నీ దరిద్రతను ఎరుగుదును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాను. ద గోల్ ఈజ్ సంథింగ్ బియాండ్ దిస్ లైఫ్, అండ్ దట్ ఈస్ దట్ వీ బికమ్ లైక్ జీసస్. సేవలు వాడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గణపరుస్తాడు, అవన్నీ చేస్తాడు. బట్ ఆల్ దోస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద డీల్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయన స్వరూపం చేశాడు. ఇప్పుడు ఆ స్వరూపంను మనలో మళ్ళా దిద్దుతున్నాడు. అసలు మనల్ని ఏర్పరచడానికి జగత్ పునాది వేయక ముందు ఆయన ప్లాన్ ఏంటండి? తన ఎదుట పరిశుద్ధముగా నిర్దోషముగా నిలవబెట్టుకోవాలా. యూ మస్ట్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. దట్స్ వై యేసు ప్రభు చనిపోవడానికి కూడా కారణం అది. చూడండి, ఎఫెసీ 5వ అధ్యాయం 26 ఒకసారి చదువుతారా? యేసు ప్రభు మన కొరకు చనిపోవడానికి కారణం ఏంటి? పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా అట్లాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. కెన్ యు సీ ద సేమ్ వర్డ్స్? పరిశుద్ధం గాను, నిర్దోషం గాను, లేక నిందారహితం గాను, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సో ఆయన అప్పగించుకోవడానికి కారణాల్లో ఒక మూల కారణం ఏంటండి? నరకం నుండి రక్షించబడాలా, అందరు రక్షణ పొందాలా. కానీ దాంతోపాటు నెక్స్ట్ ఏంటండి? నువ్వు ఎట్లాంటి రూపంలోనైనా ఉండొచ్చు, ఎంత షేప్లెస్ అయినా ఉండొచ్చు, ఎంత చెడిపోయిన ఉండొచ్చు, యేసు ప్రభు దగ్గరికి వచ్చారంటే ఇప్పుడు నీలో ఒక కార్యం మొదలుపెట్టి, ఫిలిప్పీ 1:6 చెప్తుంది, ఆయన మీలో మొదలుపెట్టిన ఆ కార్యము ప్రభు దినం వరకు ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. 1 తెస్సలోనికలు 5:23 చెప్తుంది, మీ ప్రాణ ఆత్మ దేహములను, యువర్ బాడీ, యువర్ సోల్ అండ్ యువర్ స్పిరిట్ బీ హోల్లీ సాంక్టిఫైడ్ ఇన్ ద డే ఆఫ్ ద లార్డ్. ఆయన మన జీవితంలో కార్యం చేస్తున్నాడు. ఐఎమ్ థింకింగ్ లైక్ దిస్. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, పెళ్లి చేసుకోబోతున్నాడు. తన ఎదుట నిల్చున్న స్త్రీ ఎట్లుండాలని కోరుతాడు? ఆయనతో కనెక్షను, రకరకాల సంబంధాలు, తప్పుడు జీవితం జీవించింది అనుకోండి. మంచోడైతే ఏమంటాడు తెలుసా? అమ్మా, నీ పాస్ట్ నాకు అనవసరం అది. కానీ ఇప్పుడు నేనేం కోరుతానంటే నువ్వు పరిశుద్ధంగా, ఐ వాంట్ యూ టు హోల్లీ బిలాంగ్ టు మీ. ఎస్ ఆర్ నో?
పర్లేదులే అయ్యి అక్కడ మేనేజ్ నాతో కూడా ఉండి అంటాడా? ఒక పాపి అయిన మనిషి అట్లా ఉండవు. హౌ డు వి ఎక్స్పెక్ట్ దట్ మన కొరకు సృష్టించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన వెలుగు, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఇప్పుడు నువ్వు ఎట్లయినా నడుచుకో, ఏదైనా కొట్లాటలు పెట్టుకో, తిట్టుకో, భర్తతో గొడవ పడు, భార్యను కొట్టు, ఇదంతా చేయి, నువ్వు మాత్రం నా ఎదురు నిల్చుంటావు. యు థింక్ దట్ ఈస్ గాడ్స్ పర్పస్? సాల్వేషన్ ఇస్ ఎ గిఫ్ట్. హెవెన్కి వెళ్ళడం గిఫ్ట్, నరకం నుండి రక్షణ పొందడం గిఫ్ట్. కానీ హెవెన్ లో ఆయనతో కలిసి సావాసము ఎవరు ఆయన చూస్తారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. పరిశుద్ధత కలిగి జీవించుటకు ప్రయాసపడుడి. పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయనని చూడరు. ఆమేన్. So he has a plan. He wants to, and so now this should become one of our purposes in our life. నేను ఎట్లాగైనా బ్రతికుండొచ్చు, ఇంతే నా బుద్ధి ఇంతే బ్రదర్ అంటే, బివేర్, యు ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ గాడ్స్ విల్. యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ గాడ్స్ విల్. ఆయన చేస్తుంది ఒకటి, నువ్వు దాని ఆపోజిట్ పోతున్నావు. వాట్ ఈస్ గాడ్ డూయింగ్? గాడ్, వాట్ డూ యూ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్? ఐ వాంట్ యూ టు బికమ్ లైక్ జీసస్. ఎవరు అడిగారు అనుకోండి, నాకు ట్రైన్ టైం అవుతుంది, 20 నిమిషాలు ట్రైన్ పట్టుకోవాలా, స్టేషన్కి వెళ్ళాలా, రూట్ ఎట్లా అంటే స్ట్రేట్కి వెళ్ళిపో, ఏసీ గట్టు, అక్కడ నుండి రైట్ తీసుకో, అక్కడ నుండి లెఫ్ట్ తీసుకో, అక్కడ నుండి రైట్ తీసుకో, అక్కడ నుండి వచ్చిన సిగ్నల్ వస్తే అక్కడ నుండి రైట్ తీసుకో, అక్కడ తీసుకెళ్ళి, వీడి బుర్ర పాడైపోద్ది. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు అనుకో, నువ్వు రా నేను చూపిస్తా, నా వెనకనే రా, నేను 20 మినిట్స్లో వెళ్ళిపోతా, నువ్వు నాది నవ్ ఐ కెన్ జస్ట్ ఫాలో హిమ్. ప్రైజ్ ది లార్డ్. మనిషి గురి గమ్యం లేకుండా ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. దేవుడు మన పాపపు స్థితిని చూపించి క్షమిస్తున్నాడు. క్షమించి ఇప్పుడు మనకి ఫస్ట్ థింగ్ ఆయన టీచింగ్ ఇస్తున్నాడు, ఆయన బోధన మనకి ఇస్తున్నాడు. ఆల్వేస్ బిలీవర్ షుడ్ ఆస్క్, ఈ సందర్భంలో దేవుడు యేసు ప్రభు ఏం చేయమంటాడు, లేక దేవుడు ఏం చేయమంటాడు, నా గురువు ఏమంటాడు? రెండవది, నేను చేసే పని నా గురువుని సంతోషపెడుతుందా? ఈజ్ హీ ప్లీజ్డ్ విత్ దిస్? ఈజ్ గోయింగ్ టు బి హ్యాపీ? అండ్ థర్డ్ థింగ్ యూ కెన్ ఆస్క్ ఈజ్, నా గురువే నా స్థితిలో ఉంటే ఆయన ఏం చేస్తుండే? వాడు వచ్చి బండి గుద్దిండు, ఇప్పుడు నా గురువు ఏం చెప్తుంటాడు? వాడిని లాచ్ కొట్టి వాడి దగ్గర పైసలు గుంచుకో, వాడిని ఇడిసిపెట్టకు, వాని సంగతి ఏంటో చూసుకో అంటాడా? యేసు ప్రభువే బండి నడిపిస్తా, ఎవడో వచ్చి గుద్దిండు అనుకోండి, ఏం చేస్తాడు? బట్ వీ విల్ హ్యావ్ డిఫరెంట్, అదంతా అది వేరు బ్రదర్. ప్రాక్టికల్ లైఫ్ బ్రదర్, ప్రాక్టికల్ లైఫ్ యేసు ప్రభువుని వెంబడించడము. నాయన నీ బండి గుద్దితే పైసలు తీసుకోవద్దని చెప్పను, కానీ వాడు ఇస్తలేడు అనుకో, వాడు మూర్ఖుడానికి ఇప్పుడు ఏం చేద్దాము? నువ్వెంత అంటే నేను అంత చూసుకుంటా బ్రదర్. కాదు నాయన, నువ్వు యేసు ప్రభువుని ప్రతిబింబిస్తలేవు. నిన్ను చూసి ఎవరు యేసు ప్రభువుని కనపరచరు? ఆది అపోస్తులు, దాని తర్వాత సంఘము, బైబిల్ మనం చెప్తుంది, క్రైస్తవులు అనే పేరు ఎక్కడొచ్చింది? శిష్యులను చూసి వాళ్ళు యేసు ప్రభువుని పోలి నడుస్తున్నారని చూసి వాళ్ళకి క్రీస్తులు అని పేరు పెట్టారు. ఎస్ అను. ఇంకొక బ్యారియర్ మనకేముందంటే, బ్రదర్ ఆయన దేవుడు, ఆయన చేస్తారు, మనం ఎక్కడ చేయగలము? మన వల్ల కాదు. మరి మన వల్ల కానిది మనల్ని చేయమంటున్నాడా దేవుడు? నేను జయించి నా తండ్రి కుడి పాదమున కూర్చున్న సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించు వానికి నేను కూడా సింహాసనం ఇస్తాను. నువ్వు అటైన్ చేయలేని గోల్ ఆయన నీకు ఇస్తున్నాడా? నీ వల్ల కానిది, నీ వల్ల కాదు, నీ లైఫ్లో కాదు, కానిదేదో నీ చేత చేపిస్తున్నాడా? ప్లరా మనంతట మనము ఇది ఇంపాసిబుల్, యేసు ప్రభుని పోలి నడుచుకోలేము. నేను ఎంత యాక్టింగ్ చేసినా, ఎంత అనుసరించాల్సి అనుకున్నా, నేను యేసు ప్రభుని ఇమిటేట్ చేయలేను. ఎప్పుడు చేయొచ్చో తెలుసండి? నేను యేసు ప్రభుని నా రక్షకుని అంగీకరించినప్పుడు ఆయన నూతన స్వభావమును నాలో పెడతాడు. అదే తిరిగి జన్మించడము. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ న్యూ రూల్స్. అరే ఈ పాతయన్ని మానేసి ఇక్కడ నుండి ఇవన్నీ చేయను, ఇక్కడ నుండి కొత్తయన్ని చేస్తాను, నేను ఇట్లా నడుచుకుంటాను. ఇట్స్ నాట్ జస్ట్ సమ్ రూల్స్ ఉన్నాయి, కానీ ఆ రూల్స్ని నెరవేర్చడానికి శక్తి ఎక్కడ ఉందంటే ఆయన నూతన స్వభావం నాలో ఆయన పెట్టాడు. ఆ స్వభావం ఎట్లాంటిది? ఆయన పోలికగా చేయబడింది. ప్రైజ్ గాడ్. నీలో నువ్వు రక్షణ పొందినావంటే, అందుకే నన్ను ఎవరన్నా రక్షణ పొందలేదంటే వాళ్ళు బిలీవర్స్గా బ్రతకాలనుకుంటే కాదు. కొన్నిసార్లు ఇదే తప్పులు చేస్తారు. పెళ్లి చేసుకునేటప్పటికి బిలీవర్ కదా, బిలీవర్ అందరు బిలీవర్సే బ్రదర్ అంటారు. ఒకళ్ళు అంటున్నారు తాగడమా, అందరు తాగుతారు, అందరు కొంచెం తాగుతారు, మొగడైన తర్వాత తాగుతాడు, ఇంకేం చేస్తాడు, కానీ తాగుతున్నాడంటే ఆయన బిలీవర్ అయ్యి ఉండడు. రేపు ఆయన నిజ రూపం బయటకు వస్తుంది, అప్పుడు ఏడవకు, అప్పుడు అనుకో వై ఆయన లక్షణం అది. నాయన కూసు దేశం తన చర్మం రంగు మార్చుకోలేడు, దట్స్ హిస్ నేచర్.
ఒకవేళ అట్లా పెళ్ళయింది, ఇప్పుడు ఏం చాలా ఇట్లాంటి వాడు అనుకోలేదు బ్రదర్, ఇప్పుడు వదిలేద్దాం అనుకున్నా, అదే నెక్స్ట్ స్టెప్. నువ్వు ఫస్ట్ మిస్టేక్ చేసిన, ఇప్పుడు సెకండ్ మిస్టేక్ ఇంకోటి చేయకు. నెక్స్ట్ థింగ్ వాట్ యూ షుడ్ డూ ఇస్, ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన రక్షణ కొరకు, ఆమె రక్షణ కొరకు ప్రేయర్ చేయాలా. ప్రైజ్ ది లార్డ్. నాయన రక్షణ, ఆయనతో ఫైటింగ్ చేసి లాభంలా. నాయన రక్షణ లేనివానికి నువ్వు ఎంత రుబ్బినా నాయన ఆయన గుణమును నువ్వు మార్చి, నీకు ముందే యాక్టింగ్ చేయొచ్చేమో, నీ ముందు దీనంగా ఉండొచ్చేమో, కానీ ఆయన క్యారెక్టర్ కాండక్ట్ని మార్చొచ్చు, ప్రిన్సిపల్గా ఉండొచ్చు, డిసిప్లిన్గా ఉండొచ్చు, బయట చాలా స్ట్రిక్ట్గా ఉండొచ్చు, కానీ క్యారెక్టర్, మానవ స్వభావము అది దేవుని ఆత్మ వలననే అది మార్చగలదు. ప్రైజ్ ది లార్డ్. అండ్ సో ఆయన రక్షణ కొరకు ప్రేయర్ చేయాలా. ప్రే ఫర్ హిస్ సాల్వేషన్. Pray for his salvation. One day he'll get saved and then you will see the fruit of that. Praise God. And you know what God is doing now? దేవుడు ఏం చేస్తున్నా తెలుసా అండి? ఏంటది? రోమా 8:28 ఏమన్నది? ఆయన్ని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము చెప్పండి, సమస్తము సమకూడి జరుగుతున్నవని. నాయన నా లైఫ్ లో ఏదైనా, నాయన నీ లైఫ్ లో ఏదైనా ఆయనకి తెలవకుండా జరగదు. గాడ్ ఈజ్ సో బిగ్, నీ మీద ఈగ వాళ్ళని ఇవ్వకుండా ఆయన నిన్ను బ్రతికించగలడు. ఈగ వాళ్ళది, నీ నెత్తి మీద అంత జుట్టు ఒక్కటి కూడా ఆయన తెలవకుండా రాలకుండా చేయగలడు. కానీ ఒకవేళ ఆయన అనుమతిస్తున్నాడంటే ఆయన ఏదో చేస్తున్నాడు. హీఈస్ డూయింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. నాయనా, యు కోఆపరేట్ విత్ హిమ్. నువ్వు ఎంత తొందరగా కోఆపరేట్ చేస్తావో అంత తొందరగా ఆయన కార్యం నీలో జరుగుతుంది. నువ్వు ఎంత ఆటంకపరుస్తావో, ఎంత దానికి వ్యతిరేకంగా విసుక్కుంటూ తిట్టుకుంటూ చేసుకుంటూ ఉంటావు, ఓర్పు దాన్ని క్రియేట్ చేయనివో అంత లేట్ అవుతుంది. దాని బదులు నాయన బిలీవర్గా, నాయన నేను తప్పు చేసుకుంటా శ్రమను అనుభవిస్తూ ఉంటే నాకు తెలుసు నేను చేసిన తప్పు కొరకు నాకు ఇట్లా అనుభవిస్తున్నా, ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి సరి చేసుకుని, ప్రభా నువ్వు నా మీద ఎప్పుడు దయ చూపిస్తావో నేను ఎదురు చూస్తున్నా, నన్ను మళ్ళా లేవనెత్తి నన్ను మళ్ళా దీవించండి అని నేను ఎదురు చూడొచ్చు. కానీ నేను మంచిగా నడుచుకుంటున్నా కూడా ఏంటిది, అందరు బాగా ఎత్తున, అందరు మంచుకుంటూ, నాన్న గాడ్ ఈస్ ఎట్ వర్క్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. అండ్ వాట్ ఈస్ దట్ మేలు? ఏంటి ఆ మేలు? ఆయన జరిగించాలని మేలు ఏంటి? నెక్స్ట్ వర్స్ ఏమంటది? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ఏమవ్వాలండి? మనము ఆయన కుమారునితో స్వరూపం అవ్వాలా. అండ్ సో హీఈస్ లెటింగ్ ఇట్. అండ్ రియల్లీ వీ నీడ్ టు రియలైజ్, నేను దేవుడు ఇస్రాయల్కి ఒక పాఠం నేర్పించాడు. కుమ్మర్ వాని దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతున్నాడు. కుమ్మర్ వాడు చేస్తున్నప్పుడు దాంట్లో ఒక ఫ్లా వచ్చింది. మంచి పాత్ర చేద్దాం అనుకున్నాడు, దాంట్లో ఒక ఫ్లా వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? అంత ఇరక్కొట్టి మళ్ళొకసారి ముద్దగా చేసి మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? కుమ్మరి వాని చేతిలో జిగటమన్నున్నట్టు, కుమ్మరివాడు జిగటమన్నును ఆయన ఎట్లా మలుచుకుంటాడో నేను మీతో చేయడానికి నాకు అధికారం లేదా? నేను చేయకూడదా? నీకు అంత మంచే, నీకు నచ్చినట్టే, నీకు అన్ని చెప్పే, నీకు అంత అనుకూలంగానే నేను చేయాలా? నేను కొన్ని చేయకూడదా? కొన్ని సర్జరీస్ చేయకూడదా నీ లైఫ్లో? కొన్ని విరక్కొట్టకూడదా? కొన్ని తీసేయకూడదా? నేను బిలీవర్ షుడ్ అండర్స్టాండ్, దేవా నా జీవితంలో ఏది జరుగుతున్నా యు ఆర్ ఇన్ కంట్రోల్. ప్రైజ్ ది లార్డ్. ఏదో తేడా కాగానే ఇప్పుడు దేవుడు ఉన్నాడు, అసలు దేవుడు నన్ను పాత పాపాలన్నీ నా మీద దర్శిస్తున్నాడేమో, ఇప్పుడు నన్ను శిక్షిస్తున్నాడేమో, చిన్నప్పుడు నేను చేసిన పాపాలకి ఇప్పుడు శిక్షిస్తున్నాడేమో. నో నో నో, యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ప్రెషస్. నౌ హీ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. లెట్ హిమ్ డూ హిస్ వర్క్. ప్రైజ్ ది లార్డ్. కోఆపరేట్ విత్ హిమ్. ఎవరికైనా జ్ఞానం ఉంటే దేవుడిని అడగండి, దేవా నన్ను ఏం చేయమంటారు, ఏం నేర్పిస్తున్నారు నాకు, నేను ఈల్డ్ అవుతా ప్రభా. అర్థమవుతుందండి? ఎసను. అండ్ గాడ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ బై హిస్ హోలీ స్పిరిట్. అందుకే ప్రార్థన అంత ముఖ్యమైంది. ప్లరా ప్రేయర్ చేసుకుని, దేవా నేను నీ అడుగు జాడల్లో నడుచుకుంటా, ఆ వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడు, నాకైతే క్షమించాలని లేదు. మనం ఇంత ఓపెన్గా ప్రభుత్వం మాట్లాడడం చాలాసార్లు, కానీ మాట్లాడాలి. కానీ దేవా మీరు నన్ను క్షమించమని, నా శత్రువుని క్షమించమంటున్నారు, దేవా మీరు నాకు బలం ఇవ్వండి ప్రభా, ఆ వ్యక్తితో మంచిగా మాట్లాడడానికి నాకు కృపనివ్వండి, ఆ వ్యక్తిని దీవించండి ప్రభా. యూ ప్రే అండ్ దెన్ సీ హౌ ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. డూ యూ అండర్స్టాండ్? వన్ ఆఫ్ ద పర్పస్ హోలీ స్పిరిట్ ఇస్ గివెన్ ఇస్ దిస్. ఒకసారి చదవండి 2 కొరింథీ 3వ అధ్యాయం
17వ వచనం చదువుతారా? 17, 18. ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎడల నుండును, ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రము నుండును, అక్కడ స్వతంత్రత ఉండును. మనమందరమును, చూడండి, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు అద్దం లాగా రిఫ్లెక్ట్ చేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రైజ్ గాడ్. డిడ్ యు హియర్ దట్? ఎట్లా మార్చబడుతున్నాం మనము? చెప్పాలి మీరు, ఎట్లా మార్చబడుతున్నాము? ఆ పోలికగా ఆయన మహిమను ప్రతిబింబిస్తున్నాము. ఆ పోలికగా మహిమ నుండి మహిమకు ఆ పోలికగా స్టార్ట్ అయిన మనిషి భయంకరమైన స్థితిలో ఉండే, నాయన చెడు వ్యసనాల్లో, తాగుడో, ఇంకేదో భయంకరమైన స్థితి. యేసుప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి, నాయన ఇప్పుడు దేవునికి లోబడతా ఆయన నడుస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసండి? మహిమ నుండి మహిమకు ఆ పోలిక. ఒకరోజు ఆయన నిల్చుని బోధిస్తున్నప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు, ఆయనేనా ఈయన అట్లాంటి పనులు చేసేవాడు ఈరోజు ఇట్లా దేవుని కొరకు వాడబడుతున్నాడు. కారణం ఏంటంటే గాడ్ బై హిస్ స్పిరిట్ చేంజ్ హిస్ లైఫ్. Dear child of God, thank you for joining us today. Now may the grace of our Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with you all. Amen. Heaven is counting on you. Run with a heart that is true.